మా తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎమోషన్స్ను అధిగమించాలి. వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారాన్ని అభివృద్ధి చేసే విషయంలోనూ మీరు భాగస్వామి ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి వల్ల మంచి ఫలితం ఏర్పడుతుంది. లేనట్లయితే ఘర్షణలతో కూడిన వాతావరణం ఉంటుంది కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమిస్తారు. అలాగే రుణాలు ఏదైనా ఉన్నా పూర్తి చేస్తారు. అదే న్యాయ సంబంధమైన విషయంలో మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. తండ్రి సంబంధించిన స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క ఉన్నత విద్య వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటిలలో మీరు వ్యక్తిగత నిర్ణయాలు కానీ, మీకు న్యాయపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. రావాల్సిన ధనం సమయానికి అందినప్పటికీ కూడా అది అంతకు మించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉండడం, విద్యాపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రాంతాల ప్రయాణాలు, ముఖ్యమైన ప్రయాణాల్లో ఆలస్యాల ఆటంకాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు మొదలైనవి ఉండడం, దానివల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం, మీ యొక్క సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారికి సంబంధించిన విద్య, వాటి కొరకు ధనం ఖర్చు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచన చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తులతో మానసిక ఘర్షణకి దూరంగా ఉండాలి. విభేదాలను అధిగమించాలి. ప్రశాంతంగా ఉండాలి. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది.